మాన్యశ్రీ కాంశీరామ్ గారు బహుజన ఉద్యమ నేత, రాజ్యాధికార సిద్ధాంతకర్త, బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడిచినటువంటి వ్యక్తి. అంబేద్కర్ గారి రథాన్ని, రాజ్యాధికార రథాన్ని ముందుకు తీసుకువెళ్ళినటువంటి ఏకైక నాయకుడు భారతదేశంలో మాన్యశ్రీ కాంశీరామ్ గారు. ఆయన తర్వాత మేడం మాయావతి గారు బహుజన ఉద్యమ రథాన్ని ముందుకు తీసుకెళ్తూ భారతదేశ వ్యాప్తంగా బహుజన ఉద్యమాన్ని, బహుజన సమాజ్ పార్టీని బలోపేతం చేసుకుంటూ శక్తివంచన లేకుండా కృషి చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. మేడం మాయావతి గారి నాయకత్వంలో బహుజన సమాజ్ పార్టీ భారతదేశ వ్యాప్తంగా బలపడతా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు అవినీతి లేని సమసమాజ నిర్మాణం స్థాపించాలని, బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ కన్నకల నెరవేర్చాలని కాంశీరామ్ గారి నుంచి స్ఫూర్తిగా తీసుకుని జనసేన పార్టీని నడిపిస్తూ ఉన్నారు. నిన్న లక్నోలో మేడం మాయావతి గారిని కలిసి బహుజన సమాజ్ పార్టీతో పొత్తు కుదుర్చుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇది ఒక చారిత్రాత్మక పరిణామం. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక నూతన అధ్యాయం, ఒక గొప్ప శుభారంభం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఏ పేద బడుగు బలహీన వర్గాల కోసం బహుజన సమాజ్ పార్టీ పనిచేస్తుందో అదే పేద బడుగు బలహీన వర్గాల కోసం జనసేన పార్టీ కూడా కృషి చేస్తూ ఉంది. మరొక పక్క సిపిఐ, సిపిఎం పార్టీలు కూడా పేదవాళ్ల పక్షాన్ని నిలబడి పోరాడుతున్నారు. ఈ పార్టీలన్నీ ఒక గొడుగు కిందకు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు ఎన్నికల్లో పోటీ చేస్తే తప్పకుండా ఈ అవినీతి తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ పార్టీలను చిత్తుగా ఓడిస్తాం. ఈ దుర్మార్గపు పార్టీలను తరిమి కొడతాం. ఈ దోపిడీ చేసేటువంటి వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీలని మట్టి గరిపిస్తాం. ఒక మార్పు తీసుకొస్తాం. పవన్ కళ్యాణ్ గారు, మాయావతి గారి యొక్క నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం ఏర్పడుతుంది. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.